ఇదండి మా అన్నయ్య గారు మొన్న పోయారు. అక్కడ నుంచోమ్మా, నుంచోబెట్టి అక్కడ పూరా యూట్యూబ్ ఛానల్. ఇది మా అన్నయ్య గారు మొన్న పోయారండి, అతనికి చూపిస్తున్నాం. ఇది వాళ్ళ రెండో అది మా హైదరాబాద్ నుంచి వచ్చేసాను, జంషెడ్పూర్ నుంచి. ఇది మా అన్నయ్య గారిది చూపిస్తున్నాను. అది ఇతనే పోయారండి. డెకరేషన్ అంతా చేశారు దీనికి. చెప్తారా మీ తాతగారు ఎలాగుండేవారు నీతో? బాగా ఉండేవారు, కానీ సడన్గా అయిపోయారు. పిల్లలండి, మనోడు ఈ అబ్బాయి అంటే ఇంకా చాలా బాధపడుతున్నారు. వాళ్ళ తాతగారు పోయారు, సడన్గా పోయారండి. అందుకోసమే తను చాలా బాధపడుతున్నాడు. చెప్పురా మీ తాతగారు ఎలాగుండేవారు ఏంటి? బాగుండేవారు అంతే. తను వాళ్ళు బామ్మది వచ్చారు, తను చెప్తారు ఎలా ఉండేవారమ్మా. కొంచెం అలా అనిపించేది, ఎలా ఉండేవారు? हाँ बोलो। जब भी जमशेदपुर से आते थे अपना भगनी से वेट करने से, तो उनका ससुर जी मेरे साथ बहुत अच्छा रिलेशन था, बहुत अच्छा मॉर्निंग वॉक करते थे, अच्छे वेट मुलाकात होता था, बहुत प्यार देता था, बहुत सम्मान देता था, बहुत इज्जत देता था। हम लोग एक साथ मतलब घर में बैठना खाना पीना एक साथ करते थे। बहुत अच्छे लोग हैं और इसका मैं अपने तहे दिल से कोटि कोटि नमन करता हूँ। धन्यवाद। చాలా అంటే అది అనిపిస్తుందండి. అతను మా మధ్యన లేరు. చాలా మంచి మనసు ఉండేవారండి. అతను ఎంత మంచి మనసు అంటే ఇంకా నేను వర్ణించలేను. ఇదంతా వీడియో అంతా చూపిస్తున్నాను మీకు. రారా సుధీర్, అక్కడ నుంచో నుంచో, అక్కడ నుంచో నుంచో సుధీర్. ఫోటో కదా, శవం కాదు కదరా, ఫీల్ అవుతున్నాడు. తన విశాఖపట్నం నుంచి వచ్చారండి. ఎలా ఉండేవారే మామయ్య గారు, ఎలా ఉండేవారు మీతోని మీ బావగారు? అతను బాగానే ఉండేది. మనీ వచ్చి సరదాగా మాట్లాడడం చేయడం, త్వరగా తమ్ముడే కూర్చొని మాట్లాడి చేసేవారు. తను విశాఖపట్నం నుంచి వచ్చారండి. వాళ్ళు అతను తను కూడా అంటే ఇంకా అతన్ని ఎవరు మర్చిపోలేకపోతున్నామండి. ఎందుకన్నారంటే తను చాలా అంటే ఎవరు వచ్చినా చాలా అభిమానంగా ఆదరించడం, చాలా అంటే హ్యాపీగా అందరిలోనే తొందరగా ఉంటారు. మా నాన్నని పిలువు సరే వదినా పిలుస్తాం. యూట్యూబ్లో పడాలి మీరు. నా యూట్యూబ్లో ఎక్కడండి ఎదురుకున్న అన్నయ్య గురించి చెప్పండి. ఎక్కడండి ఇంకా నేను చెప్పడానికి ఏమీ లేదు, కొంచెం చెప్పండి. కొంచెం మించిన మనిషి లేదా లేరు, అదే చెప్పాలి. ఇంకేం వద్దు వద్దు, ఇంకేం చెప్పండి. కొంచెం చెప్పండి. ఎంత చెప్పినా తక్కువే, అదే ఏమీ లేదు. తను మా వదిన గారండి. అసలు మర్చిపో చాలా అంటే అంటే అతను నేను కూడా చెప్పలేనండి, అంత ప్రేమగా ఉండేవారు అతను మాకు. చాలా అంటే అభిమానంగా, ఎంతో అభిమానంగా ఉండేవారండి. ఎవరైనా చుట్టాలు వస్తే అంతే అతను ఎంత బాధపడిపోయేవారో. ఒకసారి తనతో ఇక్కడ నుంచి ఒక్క ఇగోటండి మా వదిన గారు. తనే మర్చిపోలేకపోతుంది, అంత బాధ అయిపోతుంది తనకి. అదే మేము కొంచెం అసలు అంటే వాళ్ళు చాలా పెళ్ళైన తర్వాత ఏ రోజు గొడవ లేదంట, ఏం లేదంట, అంతా చాలా ప్రేమగా ఉండేవారు. ఒక్కసారి వర్ణించండి అన్న మా అన్నయ్య గురించి. మీ అన్నయ్య గారికి ఎంత చెప్పినా అన్నీ తక్కువే అండి, అంతే, ఇంకేం చెప్పలేకపోతున్నారు. అంటే ఎంతకారంగా ఉన్నారు మా వదిన గారు, ఏం చెప్పలేకపోతున్నారు. చాలా అంటే చాలా ఫీల్ అంటే మేమే మర్చిపోలేకపోతుంటే ఇంకా ఆమె భార్య కదండి, ఎక్కువగా మర్చిపోలేకపోతున్నారు. అది మాకు బాధ అనిపిస్తుంది. ఇంకోటండి అతనికి అయితే నాది యూట్యూబ్ ఛానల్ రా. చాలా బాధపడుతుంది, చాలా ప్రేమగా ఉండేది. ఎక్కడికైనా తిరగడానికి చేయడానికి సంతోషం అవుతుంది. మేము అండి వచ్చిన వాళ్ళందరూ ఇలా ఎవరు తెలియగానే ఒక రోజు అంతా ఏడ్చుకుని కూర్చున్నాడు, కళ్ళ నీళ్ళు తెచ్చుకొని. నిజం, అలా అబద్ధం అనుకని అలా మర్చిపోయినట్టు మర్చిపోయినట్టు ఉంటుంది. అంటే అందరూ మర్చిపోలేని అదేండి అతనికి సమ్మానం. అంటే చాలా హ్యాపీగా అనిపించేవారు అతనికి చూసినప్పుడు, చేసినప్పుడు. एक बार मेरा मैं स्पीच दे रही हूँ तो बताना है ना।
మా అన్నయ్య గారు చాలా ఉండేవారండి. అతనంటే మరి ఇంకా మర్చిపోలేని రోజు మాకు. అసలు ఎంత సరదా, ఎంత హ్యాపీగా ఉండేవారు. అతనికి నేను ఇంకేం చెప్పలేను. నాకు చాలా అనిపిస్తుంది. ఎవరు చూసినా అతనికి నమస్కారం పెట్టండి, నా లైక్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్కి. నేను కోరేది అదే, ఇంకేం లేదు. అతనికి ఎప్పుడు బాగుండాలని అనుకుంటున్నాను. మంది వచ్చారండి ఇక్కడ. డ్రైవర్కి ఇచ్చారు. अपना फलका अस्सलाम बोल नहीं सकते हैं, कुछ भी हो सकता है। 90% तो